గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మచ్చల కాన్స్టిట్యూన్సీ మండలం, గుజరాల కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 9 మండలం ఉన్నాయి. ఇదే మనకి 9 మండలంలో కూడా మనకి రైతులు పాస్ పుస్తకాలు కానీ మనకి సర్వీస్ సంబంధించింది కానీ సచివాలయంలో గవర్నమెంట్ నిర్ణయించిన నిర్దేశిత రుసుములు చెల్లించి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కన్సర్న్ సర్వే సంబంధించిన సర్వేలకి, విలేజ్ సర్వేలకి, అట్లాగే రెవెన్యూ సంబంధించింది పాస్ పుస్తకాలు కానీ, అడంగల కలెక్షన్స్ కానీ కన్సర్న్ విఆర్ఓ వెళ్తాయి. ఆ విఆర్ఓ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఆర్ఏ ద్వారా తహసీల్దార్కి వెళ్ళాలి. అది అన్నీ సక్రమంగా ఉంటే యాక్సెప్ట్ చేయడం, లేకపోతే ఏదైనా కొంచెం సక్రమంగా లేకపోతే రిజెక్ట్ చేయడం అనేది ప్రాపర్గా జరుగుతుంది. జరిగే క్రమంలోనే మనకి కొన్ని పాస్ పుస్తకం పెట్టుకున్నప్పుడు కన్సర్న్ రైతు డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత నోటీస్, ఫార్మేట్ నోటీస్ అనేది కంపల్సరీగా ఇష్యూ చేయాలి. ఆ ఫార్మేట్ నోటీస్ని సంబంధిత సచివాలయంలో తహసీల్దార్ ఆఫీసులో కూడా పబ్లిష్ చేయాలి. అట్లాగే ఎవరైతే పాస్బుక్ కోసం పెట్టుకున్నారో ఆ రైతు కూడా ఫార్మేట్ కూడా సర్వ్ చేయాలి. సర్వ్డ్ కాపీని కూడా ఫైల్లో పెట్టుకోవాలి. సర్వ్ చేసిన ఒక కాపీని రైతు కూడా ఇవ్వాలి. అట్లాగే ఆ భూమికి సంబంధించిన ఏ భూమి అయితే పాస్బుక్ నోటేషన్ చేస్తున్నాడో ఆ భూమిని కూడా వెళ్ళి చూడాలి. అట్లాగే ఏదైతే మనకి రుసుము చెల్లించాలో ఆ రుసుము కన్నా ఎక్కువగా అదనంగా రుసుము చేయడానికి వీలేదు. అట్లాగే సర్వే సంబంధించిన విషయంలో కూడా సర్వే కోసం పెట్టుకుంటారు. అతని పొలం ఏదైనా తగ్గిందనో లేకపోతే ఏదైనా సరిగా లేవనో పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన కూడా విలేజ్ సర్వేలు రైతుకి సంబంధిత సరిహద్దు రైతులు కూడా నోటీస్ ఇచ్చి ఒక డేట్ ఇచ్చి పిలిపించి భూమి మీద చెప్పడం జరగాలి. దానికి కూడా ఫీజులు కూడా గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయించాలో ఆ ఫీజులు తీసుకోవాలి. తర్వాత ఎటువంటి అదనపు రుసుములు తీసుకోవాల్సిన అవసరం అసలు తీసుకోకూడదు, రైతు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయంలో మన గవర్నమెంట్ ఎవరైతే ఇలా అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారికి నేరుగా కాల్ చేస్తారు. ఐవీఆర్ఎస్ కాల్ చేసి మామూలుగా మీరు కొన్న పాస్బుక్ కోసం పెట్టుకున్నారు మన గ్రామంలో, మీకు సచివాలయంలో ఏదైతే మనం గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజునే కట్టారా లేదా అదనంగా ఎవరి దగ్గర ఎవరికైనా ఇచ్చున్నారా, అట్లాగే మీకు నోటీస్ ఇష్యూ చేశారు, మీ పొలాన్ని కూడా భూమి మీదకి వచ్చి చూసి చేశారని ప్రశ్నలు అడుగుతున్నాను. అలాగే సర్వే సంబంధించిన విషయాల్లో కూడా రుసుము సరైన రుసుమే తీసుకున్నారా, ఎక్కువ తీసుకున్నారా, అట్లాగే మీకు నోటీస్ ఇచ్చారా, మీరు భూమి మీదకి వచ్చారా అని కూడా సర్వే సంబంధించి కూడా ఉన్నాయి. అయితే ఆ రైతులు కొంతమంది అయితే మామూలుగా మాకు బాగానే జరిగిందనే విషయాన్ని చెప్పారు. కొంతమంది అయితే వాళ్ళ కాల్స్లో నాకు సరిగా నోటీస్ ఇవ్వలేదను, లేదా భూమి మీదకి వచ్చి సర్వే చేయలేదని, లేదా ఇంకేదైనా అదనంగా తీసుకున్నారనేది కొన్ని కాల్స్ మనకి డేటా రావడం జరిగింది. మన గ్రామంలో మన చోట జరిగినట్టు దాని మీద మన కలెక్టర్ గారికి ఏవీఆర్ఎస్ కలెక్టర్ మన గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు రావడం, కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓస్ కూడా లిస్ట్ ఇచ్చి ఒకసారి ఎవరైతే మనకి లిస్ట్ వచ్చిందో ఒకసారి వాళ్ళకి మా తహసీల్దార్ కాకుండా ఆర్డీఓస్ నుంచి నేరుగా మీరు నోటీస్ ఇష్యూ చేసి ఒకసారి వాళ్ళ వివరణ తీసుకోండి. ఆ తర్వాత వాళ్ళ వివరణ ఏ విధంగా ఉందో చూసిన తర్వాత రైతుతో కూడా పర్సనల్గా మాట్లాడము, అసలు అది నిర్ధారణ చేసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి వచ్చిన దాని మీద నోటీస్ పెట్టడం జరిగింది. దాని మీద వాళ్ళు సజెషన్లు ఇస్తున్నారు. అదే కొంతమంది కూడా మేము క్రాస్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. అదే కొంతమంది రైతులు కూడా అంటే కొంతమంది అవగాహన లేక మాకు ఫోన్ రావడం వాస్తవమే. అయితే దాంట్లో వల్ల 1 నొక్కండి 2 నొక్కండి అనేది కూడా తెలియకపోవడం వల్ల మేము పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. మేము ఇవ్వలేదు, కానీ మరి ఎలా వచ్చిందో తెలియదని నెగిటివ్గా ఎలా వచ్చిందని కూడా కొంతమంది అలా చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది అయితే మనం ఇచ్చామనేది కొంతమంది చెప్తూ ఉన్నారు మన క్లాస్ ఎగ్జామినేషన్. అయితే వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా అన్ని అయిన తర్వాత కలెక్టర్ గారికి తదుపరి నివేదిక పంపించిన తర్వాత నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. సార్ ఎంతమందికి ఇచ్చారు నోటీస్? మొత్తం 22 మందికి 28 మెంబర్స్ బీఆర్ఎస్ ఇచ్చాము, 12 మెంబర్స్ విలేజ్ సర్వీస్ ఇచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.